సామాజ వర్గమున తర్వాత వచ్చిన హీరో శ్రీ విష్ణు, ఓం బింబుష్, స్వాగ్ సినిమాలు నిరాశపరిచాయి. ఈ రెండు కొన్ని వర్గాలను మాత్రమే మెప్పించాయి. ఈ నేపథ్యంలో తనకు కలిసొచ్చిన వినోదాన్నే నమ్ముకొని మరోసారి శ్రీ విష్ణు #సింగిల్ మూవీని చేశాడు. నిన్ను వీడని నీడను నేను ఫేమ్ కార్తిక్ రాజు తెరకెక్కించిన ఈ సినిమా శుక్రవారం జనం ముందుకు వచ్చింది. సింగిల్ గా ఉండే విజయ్ జీవితంలోకి ఇద్దరు అమ్మాయిలు ఒకేసారి ప్రవేశిస్తారు. ఒకరు అతను ప్రేమించిన పూర్వ కాగా, మరొకరు తనని ప్రేమించిన హరిణి. సింగిల్ బతుకుతో ఫిక్స్ అయిపోయిన విజయ్ వీరిద్దరిలో ఎవరిని చూస్ చేసుకున్నాడు? ఒకరిని నమ్మి వేరొకరిని చేజార్చుకొని తిరిగి వెనక్కి చూసుకుంటే ఏం కోల్పోయాడు అనేదే #సింగిల్ స్టోరీ. ఈ సినిమా కోసం దర్శకుడు కార్తిక్ రాజు ఎలాంటి కథను రాసుకున్నట్టుగా అనిపించదు. ఓ లైన్ అనుకుని దానికి అనుగుణంగా సీన్స్ రాసుకుంటూ వెళ్లిపోయాడు. భాను భోగవరపు, నందు సవిరిగాన తమదైన శైలిలోని కాంటెంపరీ ఇష్యూస్ ను మిక్స్ చేసి కామెడీగా సంభాషణలు రాసేశారు. దాంతో సినిమా ప్రారంభం నుండి ముగింపు వరకు ఓ ఫన్ రైడ్ లా సాగిపోయింది. ఎక్కడా ఏ ఒక్క సన్నివేశం కూడా హృదయాన్ని హత్తుకోదు, మనసును కదిలించదు. థియేటర్లో పంచ్ డైలాగ్స్ కి, లీడ్ క్యారెక్టర్స్ చేసే కామెడీకి సరదాగా నవ్వుకోగలం తప్పితే ఆ తర్వాత చెప్పుకోవడానికి ఏమీ ఉండదు. బ్యాంక్ ఎంప్లాయ్ అయిన విజయ్ కార్ షోరూమ్ లో సేల్స్ గర్ల్ అయిన పూర్వ మధ్య సాగే ప్రేమ కథను దర్శకుడు చాలా సాగదీశాడు. ఊహించని విధంగా వీరి మధ్యలోకి ఎంటర్ అయ్యే హరిణి కథ మొదట్లో కాస్తంత ఆసక్తిని కలిగించినా ఆ తర్వాత బోర్ కొట్టేస్తోంది. ఇక సెకండ్ హాఫ్ లో హరిణి నేపథ్యాన్ని చెబుతూ రాజేంద్ర ప్రసాద్ క్యారెక్టర్ ను ఎంటర్ చేసేసరికి సినిమాలో ఏదో ఆసక్తికరమైన మలుపు తీసుకోబోతోందని ఆశపడతాం. కానీ అది కూడా బలవంతంగా అతికించిన తంతుగానే ఉండిపోయింది. ఇక క్లైమాక్స్ లో ఎంట్రీ ఇచ్చే ప్రత్యేక పాత్రలు ఏమంత కిక్కిచ్చేవి కాదు. రొటీన్ కి భిన్నంగా క్లైమాక్స్ పెట్టాలనే తాపత్రయం తప్పితే ఆడియన్స్ నుండి మార్కులు పొందాలనే ఆలోచన మేకర్స్ కు లేదనిపిస్తోంది. నటీనటుల విషయానికొస్తే ఇలాంటి పాత్రలు చేయడం శ్రీ విష్ణుకు కొట్టిన పిండే. ఎప్పటిలానే రెచ్చిపోయాడు. పక్కనే వెన్నెల కిషోర్ ఉండేసరికి పంచ్ డైలాగ్స్ మరింత పేలాయి. కేతికా శర్మ, ఇవానా నటన గురించి పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. కేతికా శర్మకు ఈ సినిమా కూడా కలిసి రాలేదు. ఈ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఇవానాకు ఏమంత చెప్పుకోదగ్గ డెబ్యూ మూవీ కాదు. బ్యాంకు మేనేజర్ గా నటించిన VTV గణేష్ మీద చిత్రీకరించిన సన్నివేశాలు పరమ రొటీన్ గా ఉన్నాయి. రాజేంద్ర ప్రసాద్, కల్పలత, ప్రభాస్ శ్రీను, కిర్రాక్ సీత, శత్రు ఇందులో ఇతర పాత్రలను పోషించారు. క్లైమాక్స్ లో నార్నే నితిన్, రెబ్బా మోనికా జాన్, మానసా చౌదరి, మాస్టర్ రేవంత్ అతిథి పాత్రల్లో మెరిశారు. విశాల్ చంద్రశేఖర్ స్వరపరిచిన పాటలు ఓకే, అయితే నేపథ్య సంగీతం చాలా సన్నివేశాలను ఎలివేట్ చేసింది. వేల్ రాజ్ సినిమాటోగ్రఫీ బాగుంది. అల్లు అరవింద్ సమర్పణలో ఈ సినిమాను విద్యా కొప్పెనేడి, భాను ప్రతాప, రియాజ్ చౌదరి నిర్మించారు. నిర్మాణ పరంగా ఎక్కడా రాజీ పడలేదు. కథే లేకుండా డైలాగ్, కామెడీతో నెట్టుకొచ్చేయాలని దర్శకుడు కార్తిక్ రాజు చేసిన ప్రయత్నం అంతగా ఫలించలేదు. టైటిల్ కార్డ్స్ తో శ్రీ విష్ణు పేరుకు ముందు కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అని వేశారు. ఆ మేరకు వినోదాన్ని అతనైతే అందించాడు. ట్రైలర్ రిలీజ్ కాగానే ఎదురైన కాంట్రవర్సీతో కొన్ని డైలాగ్స్ ను తొలగించారు. కొన్ని సంభాషణలకు సెన్సార్ వారే అభ్యంతరం పెట్టినట్లు అర్థమవుతోంది. ఏది ఏమైనా స్టార్ హీరోలను ఇమిటేట్ చేయడంలో శ్రీ విష్ణు పండిపోయాడనే చెప్పాలి.